शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ విగ్రహాలు మన నగరానికి వచ్చినవి. శ్రీరామచంద్రుడు మన నగరానికి వచ్చాడు. అది ముంతా బ్రదర్స్ కొందరు చేరి ఆ విగ్రహాలు కొంచెం భరించి
ముఖ్యంగా నేను ఆ వ్యాన్లో చూసింది ఏమిటంటే ముంతా చిన్నవెంకటసుబ్బయ్య బుట్టయ్య గారు ఆయన వ్యాన్లో పోయి సొంతగా రాముడిని సీతని లక్ష్మణుని ఆంజనేయుని ఇక్కడ తెచ్చారు. అంతా ముంతా బ్రదర్స్ ఎవరో ముంతా చిన్న వెంకట సుబ్బయ్య కానీ ముంతా హరి ఫ్యామిలీ కానీ ముంతా వెంకట సుబ్బయ్య ఫ్యామిలీ కానీ వాళ్ళకి హృదయపూర్వక మన తరఫున నా తరఫున రాముల వారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో చిరస్థాయిగా దాన్ని పునస్కరిస్తున్న అదే రోజు తొలి ఏకాదశి రోజే వచ్చింది. 24, 25, 26 ఇది సెకండ్ 2వ వార్షికోత్సవం. ఈ రోజు జరిగినటువంటి ఉత్సవం ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో బంధుమిత్రులు నిలుచుకొని మన ముంతా వెంకటేశ్వరంలో కన్నా ముంతా బుడ్డయ్య వాళ్ళ శ్రీమతి శ్రీ వెంకటరమణమ్మ వాళ్ళ బంధువులను తెలుసుకొని ముంతా వేడు ఎంతో ఉత్సాహంతో ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్ అయినా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఒక లీడర్ ఇవన్నీ వ్యవస్థను అరేంజ్ చేసింది, అతని టేస్ట్ రుచి ఉన్నది. దీనికి సంబంధించిన ఆ విగ్రహాలు 200 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా పట్టమే 100 సంవత్సరాలు ఉండింది. పట్టమే 100 సంవత్సరాలు ఉండింది. విగ్రహాలు 200, 300, 400 ఆ ఖ్యాతి అట్లే వస్తూ ఉంటుంది. ముంతా చిన్న సుబ్బయ్య ఫ్యామిలీ అట్లా వస్తూ ఉంటుంది. ముంతా హరిబాబు ఫ్యామిలీకి, ముంతా వెంకట సుబ్బయ్య ఫ్యామిలీకి వస్తూ ఉంటుంది. పక్కన పెట్టారు. తొలి ఏకాదశి ఎప్పుడు చేస్తున్నాం? తొలి ఏకాదశి. తొలి అంటే మొట్టమొదటి ఏకాదశి. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరానికి ఎన్ని వస్తాయి? 24 ఏకాదశులు వస్తాయి. ఈ శయన ఏకాదశి, శ్రీ శయన ఏకాదశి, దేవసాని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు తొలి ఏకాదశి మొదలైన తర్వాత పండుగలు చాలా వస్తాయి. గురు పౌర్ణమి వస్తుంది, విజయదశమి వస్తుంది, చాలా పండుగలు వస్తాయి. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రాత్రి నిద్రపోతూ ఉంటాడు, దేవతలు నిద్రపోతూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు మూసిపోయింది. ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మంచిదంటారు కాదు, దక్షిణాయన పుణ్యకాలం దేవతలు నిద్రపోతుంటారు.